వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం అంటూ శంకరాచార్యులు వారు అంటారు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతికతా పునర్నదివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం అంటారు. మెరుపు తీగల ఈ జీవితం చపలం ఎన్నాళ్ళు ఉంటుందో ఆవిడికి తెలుసురా అన్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ మెరుపు తీగ కాసేపు ఉంటే బాగుండి అనిపిస్తుంది. కాసేపు ఉండి కనిపిస్తే అది రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఓ గది కిటికీ. అంటే ఆ కిటికీ ఎంత అందంగా ఉందో మీరు చూడండి. కిటికీ కూడా కాదు, కిటికీ తెర. వాడి కిటికీ తెర అంత అందంగా ఉంటే వాడి భవనం ఎలా ఉంటుంది, లంక ఎలా ఉంటుంది? అప్పుడు అక్కడికి వెళ్ళిన వాడికి సీతమ్మ మళ్ళీ గుర్తొస్తుందా? అది చూడడంతో సరిపోతుంది. ఇవన్నీ నాకొద్దు సీతమ్మ ఏదని తిరుగుతున్నారు ఆయన. ఇప్పుడు ఇది సౌందర్యమా అది సౌందర్యమా? అది సౌందర్యం, హనుమ సౌందర్యం. అందుకే సుందరకాండ హనుమత్ సౌందర్యం, సుందరకాండ సీతా సౌందర్యం, సుందరకాండ రామకథా సౌందర్యం, సుందరకాండ రామనామ సౌందర్యం. మీరు కోరుకోకూడని లంక బాహ్య సౌందర్యం. కాబట్టి సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అక్కడట ఉండేటటువంటి ఆ పక్షులతో కూడుకున్నటువంటి వజ్రవైఢూర్యములతో చెక్కబడినటువంటి ఆ చాందిని కిటికీకి ఉండేటటువంటి తెర, ఆ విద్యుత్ కాంతులను విరజిమ్మేటటువంటి వర్షాకాలపు మేఘం ఎలా ఉంటుందో అలా ఉంది. దాన్ని హనుమ సవేష్మజాలం బలవాన్ దదర్శ, చాలా బలం కూడగట్టుకుని చూశారట. అదేంటండి అంత బాగుంటే చూడడానికి బలం కూడగొట్టుకోవడం ఎందుకు?